నమస్తే ఫ్రెండ్స్, సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. తెలుసుకుందాం శీర్షికలో ఈరోజు మనం కుక్కలు భూతాలను చూసినప్పుడు మొరుగుతాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. కుక్కలు భూతాలను లేదా ఆత్మలను చూసినప్పుడు మొరుగుతాయా? మన సమాజంలో కుక్కలు ఆత్మలను చూడగలవు అనే నమ్మకం చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరో కనిపించని చోట కుక్కలు అకస్మాత్తుగా మురుగుతుంటే చాలామంది దానిని భూతాల ఉనికితో అనుసంధానిస్తారు. అయితే దీనికి శాస్త్రీయంగా పరిశీలిస్తే వేరే కారణాలు కనిపిస్తాయి. కుక్కలకు మనుషుల కన్నా చాలా బలమైన ఇంద్రియాలు ఉంటాయి. ముఖ్యంగా వాటి వినికిడి శక్తి, వాసన గుర్తించే సామర్థ్యం చాలా ఎక్కువ. మనకు వినిపించని చిన్న శబ్దాలు, దూరంలో కదిలే జంతువులు, గాలిలో వచ్చే వాసన మార్పులు కుక్కలకు వెంటనే తెలుస్తాయి. ఈ కారణాల వల్ల అవి అప్రమత్తంగా మారి మురుగుతాయి. చీకట్లో లేదా నిశ్శబ్ద వాతావరణంలో కుక్కలు అనుమానాస్పద కదలికలు గమనిస్తే సహజంగానే మురుగుతాయి. కొన్నిసార్లు ఎలుకలు, పిల్లులు, ఇతర జంతువులు లేదా తెలియని వ్యక్తుల కదలికలను చూసి కూడా అవి మురుగుతాయి. అలాగే తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే సహజ స్వభావం వల్ల కూడా కుక్కలు మురుగుతాయి. శాస్త్రీయంగా చూస్తే కుక్కలు దెయ్యాలను, భూతాలను లేదా ఆత్మలను చూస్తాయి లేదా వాటి ఉనికిని గుర్తిస్తాయి అనే విషయానికి ఎలాంటి ఆధారాలు లేవు. కుక్కలు మొరగడానికి కారణం వాటి ఇంద్రియాల పదునైన పనితీరు మాత్రమే. మనం అర్థం చేసుకోలేని కారణాలను భూతాలతో అనుసంధానించడం మన నమ్మకాల వల్ల ఏర్పడినది మాత్రమే. ముగింపుగా చెప్పాలంటే కుక్కలు భూతాలను చూసి మొరగవు. అవి తమకు తెలిసిన శబ్దాలు, కదలికలు లేదా వాసనల వల్ల అప్రమత్తమై మురుగుతాయి. కాబట్టి దీనికి భయపడాల్సిన విషయం కాకుండా శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలి. తెలుసుకున్నాం కదా మిత్రులారా. ఈరోజు మనం ఒక చక్కని విషయాన్ని తెలుసుకున్నాం. ఇదే విధంగా ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి సందేహాలను, సమాధానాలకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.